కీర్తనల గ్రంథము 32వ కీర్తనను మనము చదవగా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని మాట్లాడుతున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కప్పుకొనక ఒప్పుకోవాలి అనగా మన జీవితంలో ఏది కూడా దాచుకోకూడదు. బహిరంగముగా దేవుని దగ్గర మనము ప్రార్థించినప్పుడు మనం వాటన్నిటినీ దాచుకొనక ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. దావీదు దేవుని ఎదుట కన్ఫెస్ చేస్తున్నాడు. పాపక్షమలో నిజమైన ఆనందం ఉంటది. పాపక్షమలో ఉండే నిజమైన ఆనందం వలన మనకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అని అంటాడు ఈ కీర్తనకారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపమును ఒప్పుకొని క్షమాభిక్ష కొరకు దేవుని దగ్గర ప్రార్థించామనుకోండి, ఈ కీర్తన చెప్పేటువంటి వెరీ ఇమీడియట్ ఆన్సర్ ఏంటంటే ఆ పాప క్షమాపణ క్షమింపబడి నీకు ఆశీర్వాదాలు ధన్యతలు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు.